మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. 28వ తేదీ జనవరి నుంచి 3వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే ఈ యొక్క వార ఫలితాల్లో మనకి రవి మకర రాశిలోని, కుంభంలో శని, మీనరాశిలో రాహువు, కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో, మేషంలో గురు సంచారం జరుగుతుంది. మరియు అదేవిధంగా ధనస్సులో కుజ బుధ శుక్ర గ్రహాలతో ఉన్నటువంటి ఆ యొక్క బుధుడు 1వ తేదీ నుంచి మేషంలోకి ఎంటర్ అవుతుంది, మన మకరంలోకి ఎంటర్ అవుతున్నాడు. అదేవిధంగా చంద్రుడు సింహరాశి నుంచి తులారాశికి సంచరిస్తూ ఉంటాడు ఈ వారం రోజులు కూడా. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం, మరియు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి, దీంతోపాటు జాతక చక్రం కూడా లేనటువంటి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పని అవ్వాలంటే ఏ ఆరాధన చేసుకోవాలనే విషయం కూడా మనం తెలుసుకుందాం. మేషలగ్నము లేదా మేషరాశి చూసుకున్నట్లయితే ఈ వారం మీకు ఈ గ్రహం అంటే చంద్రుడు ముఖ్యంగా పంచమ స్థానం నుంచి సప్తమ స్థానం వైపు సంచరిస్తున్నాడు. కాబట్టి ఈ వారంలో మీకు చాలా బాగా కలిసి వచ్చేటువంటి అంశం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా బాగా కలిసి వస్తుంది. అది కూడా ప్రత్యేకంగా 29, 30, 31 తేదీలు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అయితే ఇక్కడ 2వ తేదీ 1వ తేదీ వరకు కూడా బాగా కలిసి వస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా మీకు ఈ లగ్నంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నందుకు గురువు గతంతో పోల్చుకున్నట్లయితే మంచి పీస్ ఆఫ్ మైండ్ కానీ చక్కగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ భూతత్వ రాశి, భూతత్వ గ్రహమైనటువంటి కుజుడితో ధనాధిపతి కలిసి ఉన్నందుకు భూముల మూలంగా లేకపోతే ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా ప్రాపర్టీ మూలంగా ధనయోగం స్పష్టంగా గోచరిస్తుంది. అదేవిధంగా సంతానం గురించి చిన్నపాటి స్ట్రెస్ ఆఖరిలో, అంటే ఈ యొక్క వారం ఆఖరిలో చిన్నపాటి స్ట్రెస్ ఉంటుంది సంతానం గురించి. అదేవిధంగా ప్రమోషన్స్ విషయంలో, ప్రమోషన్స్ వచ్చేటువంటి విషయంలోని ఎప్పుడైతే బుధుడు వెళ్ళి కలుస్తున్నాడో 1వ తేదీ నుంచి కొద్దిగా ఆ సమయం నుంచి ప్రమోషన్స్ రిలేటెడ్ సంబంధించిన అంశంలో కూడా చిన్నపాటి మిస్కమ్యూనికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీకు ఏదైనా ప్రమోషన్స్ వచ్చే విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించండి. అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామికి ఏదైనా ప్రాపర్టీ కానీ, వస్తువు కానీ, వాహనం కానీ కొనుగోలు చేసి ఇచ్చేటువంటి యోగము, మరియు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు కాస్త ఎక్కువగా ఉండేటువంటి యోగం స్పష్టంగా గోచరిస్తుంది. అయితే ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ప్రస్తుతం నడుస్తున్నటువంటి రవి దశమ స్థానంలో ఉండడం అనేటువంటిది మంచిదిగా చూపిస్తుంది. అదేవిధంగా శని లాభస్థానంలో ఉండడం అన్ని విషయాల్లోని కర్మ కాస్త లాభం వైపు వెళ్తూ ఉంటుంది. విదేశాలకు వెళ్ళడానికి మాత్రం చాలా చక్కటి అవకాశాలు ఇప్పుడు వస్తాయి. మరి ఈ యొక్క గ్రహస్థితికి మీరు చేసుకోవాల్సిన దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే సూర్య భగవానుడిని చూస్తూ విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణం చేయండి. ముఖ్యంగా ఇక్కడ మేషం వారికి 6లో కేతు ఎప్పుడైతే సంచరిస్తున్నాడో సహజంగానే మేషం వారు అప్పుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కేతు సంచారం జరుగుతున్నందుకు మరింత జాగ్రత్తగా ఉండండి. ఎవరికైనా అప్పులు ఇవ్వడం తీసుకునేటువంటి విషయంలో తప్పనిసరి తీసుకోవాల్సి వచ్చి తప్పనిసరి ఇవ్వాల్సి వస్తే గణపతిని ఆరాధించుకుంటూ ముందుకు వెళ్ళండి. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారు ప్రత్యేకంగా ఈ వారం రాశినాథుడు కుజుడితో కలిసి అష్టమంలో ఉంటున్నాడు. కాబట్టి కాస్త మీరు వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త స్లోగా వెళ్ళండి, ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళకండి. కాస్త ఎక్కువ షార్ట్ జర్నీస్ అవి అధికంగా ఉంటాయి ఈ వారం మొత్తం కూడా చూసుకున్నట్లయితే. కాకపోతే ఈ వారం మీకు లాభాలు అధికంగా ఉంటాయి అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. ఇక ఫైనాన్షియల్గా చూసుకుంటే కనుక 1వ తేదీ నుంచి మీకు ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ధనము కానీ, తండ్రి గారికి సంబంధించిన ఏదైనా ధన సంబంధించినవి కానీ వచ్చేటువంటి యోగం చాలా అద్భుతంగా కనబడుతుంది ఇక్కడ. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ వారం ప్రత్యేకంగా మీరు
2, 3 తేదీలు ఎవరికైనా అప్పులు ఇవ్వడము, తీసుకునేటువంటి విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన మనస్పర్ధలు అప్పులు ఇవ్వడం ద్వారా ఏర్పడుతుంటాయి. అదేవిధంగా ఈ వారం మొత్తము కూడా మీకు ఏంటంటే ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ లేకపోతే భూ సంబంధించిన వాటి మూలంగా ధనయోగం అధికంగా చూపిస్తుంది. గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ మూలంగా కూడా, గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఏదైనా వ్యాపార సంబంధించిన వాటి మూలంగా, లేనట్లయితే మెడికల్ రిలేటెడ్ సంబంధించిన వాటి మూలంగా కూడా ధనయోగం అద్భుతంగా చూపిస్తుంది. అయితే మీకు పంచమ స్థానంలో కేతువు యొక్క సంచారం ఉంది కాబట్టి ఆలోచనలు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. కావున ఈ ఆలోచన సంబంధించినటువంటిది మీరు ఒక కంట్రోల్లో పెట్టుకోవాలి అని అనుకుంటే నిత్యము గణపతిని ఆరాధించండి. ఎంత గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉంటారో అంత అద్భుతంగా ఉంటుంది మీకు. ఇక మీరు ముఖ్యంగా వివాహ సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే సడన్గా ఆకస్మికంగా వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. మరియు మీ పూర్వీకులు ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా, లేనట్లయితే మెడికల్ రంగాల్లో ఉద్యోగం చేస్తున్న వారు, లేనట్లయితే తండ్రి తరపు వారు ఎవరైనా సరే ప్రయత్నం చేస్తే కూడా మీకు వివాహ సంబంధాలు కుదురుతాయి. అదేవిధంగా కాస్త దశమస్థానంలో శని భగవానుడి యొక్క స్థితి అనేటువంటిది వర్క్ స్ట్రెస్ అనేటువంటిది కాస్త ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి కోసం మీరు ఏదైతే ఉద్యోగం వెతుకుతారో ఆ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. సో ఓవరాల్గా ఏంటంటే 12వ స్థానంలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో, 11వ స్థానంలో రాహు ఉన్నాడో, వ్యాపారాలు చేసేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. అయితే ఇక్కడ పర్టికులర్గా రాజకీయ నాయకులు, క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారు, సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారు చూసుకుంటే కనుక ఇక్కడ మీరు ప్రత్యేకంగా ఏ పని ప్రారంభించినా కూడా గణపతిని ఆరాధించుకుంటూ మీ యొక్క పని ప్రారంభించండి. బికాజ్ ఆఫ్ పంచమ స్థానంలో ఉండేటువంటి కేతు ఏం చేస్తాడంటే అనవసరమైనటువంటి అఫైర్స్ కానివ్వండి, ఫ్రెండ్షిప్స్ కానివ్వండి, మనం చూడండి ఒక్కోసారి ఫేస్బుక్స్లో అది ఫ్రెండ్షిప్ అది చేస్తూ ఉంటారు కొంతమంది అపరిచితులతో, ఏదో ఫ్రెండ్షిప్ వల్ల ఇంకొక వాటికి దారి తీస్తూ ఉంటుంది. కావున ఈ యొక్క విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన గణపతిని ఆరాధిస్తూ గోవులకి గ్రాసం తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. మిథున లగ్నము, మిథున రాశి, మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు రాస్యాధిపతి అనేటువంటి బుధుడు అష్టమ స్థానంలోకి, సప్తమంలో ఉంటూ అష్టమంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది పర్టికులర్గా కొంతకాలం అంటే ఎక్కడికైనా దూర ప్రాంతాలకు వెళ్ళడానికి యోగ్యవంతంగా ఉంది. గతంతో పోల్చుకున్నట్లయితే కొంతవరకు ఈ 1వ తేదీ నుంచి కొన్ని ఘర్షణ సంబంధించినటువంటి వాటి నుంచి కొంత బయటపడడం జరుగుతుంది. ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కాస్త షార్ట్ జర్నీస్ అధికంగా ఉండడము, కొన్ని విషయాలు అంటే కొన్ని విషయాల్లో భయంగా ఉన్నప్పటికీ కూడా కొత్త ధైర్యాన్ని నింపుకోవడం అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. అయితే ఇక్కడ కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇది. కాకపోతే ఏదైనా సరే కొత్తగా సబ్జెక్ట్స్ నేర్చుకోవడము, ట్యూషన్స్కి వెళ్ళడము, ఇంకేదైనా కొత్తగా ఏదైనా కొన్ని మనం చూడండి కోర్సెస్ చేద్దాం అనుకుంటూ ఉంటాం. అటువంటి విషయాల్లో వాటికి ధనాన్ని వెచ్చించేటువంటి విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త వహించండి. ఇక వివాహం కోసం పర్టికులర్గా ప్రేమ వివాహం చేసుకోవాలి అని అనుకునేటువంటి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. కాకపోతే కొంత వ్యతిరేకమైనటువంటి విషయాలు అంటే కొన్ని వ్యతిరేకతలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? అదేవిధంగా ఇక్కడ మీరు ఈ మధ్యకాలంలో చేసే వివాహ ప్రయత్నాలు ముఖ్యంగా మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు, ఇంజనీరింగ్ రంగాల్లో ఉండేటువంటి వారు, ఫ్యాక్టరీస్ నడిపేటువంటి వారు, అంటే ఆ రంగాల్లో ఉండేటువంటి వారి యొక్క తరపు నుంచి, అంటే ఆ సర్కిల్లో ఉండేటువంటి వారి యొక్క వివాహం సంబంధించిన ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో సాఫ్ట్వేర్ రంగాల వారికి, మీరు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నట్లయితే మీకు ఈ యొక్క ఉద్యోగ సంబంధించిన విషయంలో చాలా చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది. అదేవిధంగా ఉన్న ప్రాంతం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారానే మీకు ఉద్యోగ ప్రయత్నాలు కూడా చాలా చక్కగా సక్సెస్ అవుతాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. లక్ష్మీ నృసింహస్వామి ఆరాధన ప్రత్యేకంగా శనివారాల పూట ఎక్కువగా చేయండి.
శనివారము మీకు వీలైతే ఇంట్లోనే ఏదైనా అన్నం వండి పేదవారికి పంచిపెట్టండి. దీని ద్వారా ఏమవుతుందంటే మీకు ఈ ఉద్యోగాలకి సహజంగా కారకుడైనటువంటి శని భగవానుడు 9వ స్థానంలో ఉన్నందుకు ఈ 9వ స్థానంలో ఉండేటువంటి శని యొక్క నెగటివ్ ఫలితాలు ఇవన్నీ కూడా రాకుండా పాజిటివ్ ఫలితాలు రావడం జరుగుతుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ వారం మీకు అన్నిటికంటే అనుకూలమైనటువంటి స్థితి ఏమిటి అంటే ముఖ్యంగా 31 తేదీలు ప్రత్యేకంగా లాంగ్ జర్నీస్కి మరియు బ్యాంకింగ్ సంబంధించిన విషయాలు కొంతవరకు సపోర్టు, ఫాదర్ అండ్ గురువులతో కొంతవరకు సపోర్ట్ అనేటువంటి లభిస్తుంది. 2, 3 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా మీకు ఈ సమయం ఏదైనా ఒక వాహనం కానీ, గృహం కానీ ఇటువంటి విషయాలకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్గా చూసుకుంటే గురువు యొక్క దృష్టి 2వ స్థానం మీద ఉంది కాబట్టి ధన సంబంధించినటువంటి విషయంలో చాలా బాగుంటుంది. మీకు ఏదైనా ఒక అగ్రిమెంట్స్ కానీ, కాంట్రాక్ట్స్ కానీ చేసేటప్పుడు ఎవరితోనైనా ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు లేనట్లయితే సంతకం పెట్టేటప్పుడు, ఒక మాట ఇచ్చేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా స్త్రీలతో అనవసరమైనటువంటి గొడవలు జరిగే కాంబినేషన్ ప్రస్తుతం మీకు నడుస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. స్త్రీలైనా పురుషులైనా సరే స్త్రీలతో కొంత గొడవలు వచ్చే ఛాన్సెస్ అధికంగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ వివాహ సంబంధించిన నిర్ణయాలు కూడా ఈ సమయం సరైనటువంటిది కాదు. 7వ స్థానంలో ఈ వివాహ స్థానంలో రవి వెళ్ళి కూర్చున్నాడు. సో ఇది సరైనటువంటి ఇది కాదు. కాకపోతే ఈ రవి 7వ స్థానంలో ఉన్నప్పుడు సర్వసాధారణంగా జరిగేటువంటి ఫలితాల్లో మీకు ఏదైతే కాంబినేషన్స్ ఉన్నాయి ఇవి చూపిస్తున్నటువంటిది ఏమిటి అంటే ఇక్కడ చూడండి, విదేశీ సంబంధించినటువంటి విషయంలో, విదేశీ యోగాలకు సంబంధించినటువంటి విషయంలో, విదేశీ ధన సంబంధించిన విషయంలో చాలా అనుకూలంగా ఉంది. ఇక అష్టమశని నడుస్తున్నందుకు కర్కాటక రాశి వారికి మీకు ఈ అష్టమశని ఇచ్చేటువంటి ప్రభావం ఏమిటి అంటే కొంతవరకు లేట్. అందులో పర్టికులర్గా ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కొన్ని జరగాల్సినవి ఆలస్యం అవుతూ ఉంటాయి. కాస్త శనివారాలు నూనె దానంగా ఇవ్వడము, లేనట్లయితే తైలాభిషేకం, శని భగవానుడికి తైలాభిషేకం చేయడం, నువ్వులు దానంగా ఇవ్వడం, వీటి వల్ల మీకు ప్రోగ్రెస్ అనేటువంటి చాలా బాగుంటుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా మీకు గురువు ఎప్పుడైతే మీకు మేషరాశిలో సంచరిస్తున్నాడో 10వ స్థానంలో ముఖ్యంగా టీచింగ్ ఫీల్డ్స్, గైడింగ్, కన్సల్టెన్సీ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారు చాలా చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఇస్తుంటాడు. ఇక మీరు ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఎలా ఉంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ని ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాల బాగుంటుంది. సింహలగ్నము, సింహరాశి. మీ రాస్యాధిపతి అయినటువంటి రవి భగవానుడు 6వ స్థానంలో ఉన్నందుకు శత్రువుపై జయాన్ని, ప్రభుత్వ ఉద్యోగ సంబంధించినటువంటివి మీరు ప్రయత్నం చేసినట్లయితే సక్సెస్ అనేటువంటి యోగం ఇక్కడ ఉంది. ధన సంబంధించిన విషయంలో లేదా కుటుంబ సంబంధించినటువంటి విషయాల్లో తెలియకుండానే చిన్నపాటి ఎడబాటు అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది. మీరు ఈ వారం ప్రత్యేకంగా ఎవరినైనా ఇష్టపడము, ఎవరి మీదైనా కొంతవరకు ఒక కోరిక అంటారు, అటువంటివి ఏర్పడము, తెలియని ఒక చిన్న ఫ్రెండ్షిప్లో అంటే ఫ్రెండ్షిప్స్తోనే మొదలవుతూ రకరకాల వాటికి దారి తీయడం అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది. అయితే క్రియేటివ్ ఫీల్డ్లో, క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో ఉండేటువంటి వారికి ఈ వారం వాటి మూలంగా ప్రోగ్రెస్ అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. అదేవిధంగా రుణ సంబంధించినటువంటి విషయంలో రుణాలు కొంతవరకు తీరడము, గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించింది ఏదైనా సరే రుణాలు ప్రయత్నం చేస్తే ఆ యొక్క రుణ సంబంధించినటువంటి ప్రయత్నాలు సక్సెస్ అవ్వడము ఇవి స్పష్టంగా గోచరిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ 7వ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి వివాహ సంబంధించిన విషయాలు కావచ్చు, పార్ట్నర్షిప్స్ సంబంధించిన విషయాలు కావచ్చు కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటుంటాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ అష్టమ స్థానము అంటారు. అంటే అష్టమ స్థానాధిపతి ఎవరైతే ఉన్నారో ఈ అష్టమ స్థానాధిపతి అయినటువంటి గురువు
మనకి భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఇక్కడ పర్టికులర్గా ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలలో అంటే ఈ చంద్రుణ్ణి గురువు యొక్క దృష్టి అంటే 12వ స్థానాధిపతిని గురువు దృష్టి పడుతుంది కాబట్టి పర్టికులర్గా 2-3 తేదీలు ఈ 2-3 తేదీలు మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించిన విషయంలో చాలా చక్కటి ప్రోగ్రెస్ అనేటువంటిది మీరు చూస్తారు. అలాగే ఇక్కడ గమనించుకున్నట్లయితే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి సంతాన అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు కానీ అది ప్రోగ్రెసివ్గా లేదు అనుకునేటువంటి వారికి ఈ వారం సంతాన సంబంధించిన విషయంలో మీరు ప్రోగ్రెస్ అనేటువంటిది చూస్తారు. ఇక మీరు విదేశాలకు వెళ్ళాలని చేసేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ ఎలాగో బాగున్నాయని చెప్పుకున్నాము. మరియు ఇక్కడ మీరు దేవతారాధన గోసేవ ఏం చేసుకుంటే బాగుంటుంది అని చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీకు దత్తాత్రేయుడి యొక్క ఆరాధన స్కందుని యొక్క నామస్మరణ ఓం స్కందాయ నమః అనేటువంటి నామస్మరణ చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మరియు వీటితో పాటు గోవులకి క్యారెట్లు తీపి చపాతీలు తినిపించండి. దీనివల్ల ఏమవుతుందంటే రుణ రోగ శత్రు సంబంధించినటువంటివి క్లియర్ అవుతాయి. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తారో మీ యొక్క రాస్యాధిపతి 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు సూర్య నమస్కారములు సూర్య భగవానుని యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. కన్యా లగ్నము కన్యా రాశి కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే రాశినాథుడు అయినటువంటి బుధుడు 5వ స్థానంలో 2వ తేదీ నుంచి 1వ తేదీ నుంచి వెళ్తున్నాడు. ఇప్పుడు చతుర్థంలో ఉన్నటువంటి బుధుడు వెళ్తున్నాడు. దీనివల్ల ఏమిటి అంటే కొద్దిగా ఈ మధ్యలో అంటే ఈ యొక్క సమయంలో మీకు భూముల మూలంగా ఫ్యాక్టరీస్ మూలంగా ఏదైనా కన్స్ట్రక్షన్స్ మూలంగా ఇంప్రూవ్మెంట్స్ వాటికి సంబంధించిన ఏదైనా మీరు అందుకోవడం అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ అయితే ఉంది. అది కూడా ముఖ్యంగా భూములు ఫ్యాక్టరీలు ప్లానింగ్స్ ఇంజనీరింగ్ రిలేటెడ్ ఇట్లాంటి వాటి మూలంగా మీకు ధనయోగం అయితే చాలా స్పష్టంగా ఉంది. వాహనాలు ఇట్లాంటి వాటి మూలంగా. కాకపోతే ఇక్కడ వాహనాల మీద వెళ్ళేటప్పుడు మాత్రం కాస్త స్లోగా వెళ్ళండి, మీరు ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళకండి. చతుర్థ స్థానంలో కుజుడు శుక్రుడు కలిసి ఉన్నారు కావున. అలాగే ఇక్కడ ఈ పంచమంలో రవి మరియు 6వ స్థానంలో ఉండేటువంటి శనిని కనుక గమనించినట్లయితే చేస్తున్నటువంటి ఉద్యోగంలో మీకంటే పై అధికారుల యొక్క ఒత్తిడి వల్ల లేదా పై అధికారులతో ఉండేటువంటి మీ రిలేషన్స్లో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఉద్యోగం మారాలనేటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా మారండి. కాకపోతే ఇక్కడ 6వ స్థానంలో శని ఉన్నందుకు సర్వసాధారణంగా 6 శని అనేటువంటిది ఉద్యోగ అభివృద్ధిని ఇస్తాడు. మరియు అదేవిధంగా కాస్త ఫలితం అంటే కొంతమంది చూడండి అబ్బా కష్టపడ్డా ఫలితం లేదనుకునేటువంటి వారికి 6 శని ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి. కష్టపడినటువంటి కష్టానికి ఫలితం ఇవ్వడం అనేటువంటిది కర్మకారకుడికి వచ్చింది కాబట్టి కర్మ ఖచ్చితంగా ఫలితం అనేటువంటిది అందిస్తుంది. అలాగే ఇక్కడ వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు శుక్రవారాలు మీ యొక్క ప్రయత్నాలు ఎక్కువగా చేయండి. మంగళవారం శుక్రవారం 2 రోజులు ఎక్కువగా చేయండి. మరియు దూర ప్రాంతం నుంచి అంటే దగ్గరలో కాకుండా దూరపు సంబంధాలు వెతుక్కోండి. అదేవిధంగా మీ రిలేషన్స్లో ఎవరైనా సరే సిస్టర్స్ కానీ అట్లా ఉన్నవారు వారి త్రూగా తొందరగా వచ్చేటువంటి ఛాన్సెస్ లేకపోతే ఫాదర్ త్రూగా ఈ సంబంధాలు కుదిరేటువంటి ఛాన్సెస్ అధికంగా కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు కనుక చూసుకున్నట్లయితే ఇందాక నేను చెప్పినట్టుగా కొంచెం తొందరపాటు పడి మానేయడం లాంటివి చేయకూడదు. కాకపోతే 2వ తేదీ నుంచి కొంతవరకు ఈ 12వ అధిపతి మరియు దశమాధిపతి అంటే రవి బుధులు మకర రాశిలో కలుస్తున్నారు కాబట్టి ఇది ఇచ్చేటువంటి ఫలితాలు ప్రత్యేకంగా మీకు 1వ తేదీ నుంచి కలుస్తున్నారు కాబట్టి ఈ వేరే వేరే దేశాల్లో ఉండేటువంటి వారు అక్కడ గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన లేదా మెడికల్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఉద్యోగాల్లో ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితమైనటువంటి సక్సెస్ని పొందుతారు. ఈ వారం ప్రత్యేకంగా మీకు ఈ రాశిలో కేతువు యొక్క సంచారం అనేటువంటిది చిన్న చిన్న అంటే మ్యాజికల్ ప్లానెట్ అంటారు కేతువుని. కాకపోతే ఇదేంటంటే కొంచెం ఏదో తెలియని ఒక విచిత్రంగా అంటే ఇలా చేస్తే బాగుంది డిఫరెంట్గా ఏదైనా ట్రై చేయాలనిపించడం ఇట్లాంటివి ఇస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా మీకు ఈ వారం వ్యాపార లాభాలు మాత్రం చాలా చక్కగా ఉంటాయి. డోంట్ వరీ. తులాలగ్నము తులారాశి మీకు ఈ మధ్యకాలంలో ఓల్డ్ ఫ్రెండ్స్ ఎవరైనా కలవడము అదేవిధంగా షార్ట్ జర్నీస్ కొంత ధైర్యంగా కొన్ని పనులు చేయడం అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది.
అలాగే ఇక్కడ ఏదైనా మెడికల్ రిలేటెడ్ వాటి మూలంగా ధనం రావడము, కన్స్ట్రక్షన్స్లో లేకపోతే ఎవరికైనా ఇప్పుడు చూడండి రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉంటారు, రియల్ ఎస్టేట్ రంగాల్లో కానీ కన్స్ట్రక్షన్ రంగాల్లో కానీ ఇంటీరియర్ డిజైనింగ్స్ కానీ లేకపోతే గృహ సంబంధించిన వాహనం సంబంధించినటువంటి వర్క్స్ చేసేటువంటి వారికి ఎవరైనా గవర్నమెంట్ రిలేటెడ్ సభ్యులు అంటే గవర్నమెంట్ రిలేటెడ్లో ఉండేటువంటి కస్టమర్స్ మీకు రావడం కానీ ఇటువంటివి గోచరిస్తున్నాయి పర్టికులర్గా. అలాగే ఫినాన్షియల్గా మీకు బాగా గ్రోత్ రావాలి అంటే ఈ వారం ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా సూర్యభగవాను చూస్తూ వెంకటేశ్వర స్వామి నామాలు కానీ లక్ష్మీదేవి యొక్క స్తోత్రం కానీ చేసుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే రుణాలు లభిస్తాయి. గృహం కోసం ఏదైతే హోమ్ లోన్స్ కోసం ప్రయత్నం చేస్తుంటారో ఆ యొక్క హోమ్ లోన్స్ లభించేటువంటి యోగం ఉంది. కాకపోతే ఈ హోమ్ లోన్స్ కూడా ఏంటంటే ఆన్లైన్లో ఎక్కువగా మీరు ప్రయత్నం చేయండి, ఆన్లైన్ త్రూగా ఎక్కువగా లభించేటువంటి యోగం కనిపిస్తుంది. అలాగే ఇక్కడ వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటి అంటే కొంచెం డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వారు, గవర్నమెంట్ సెక్టార్స్లోని మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు లేదా మెడికల్ రిలేటెడ్ బిజినెస్లు చేసేటువంటి వారికి అంటే ఆ సెక్టార్స్లో ఉన్నటువంటి వారిని కనుక మీరు ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా రావడం జరుగుతుంది. మరియు ఏదైనా టీచింగ్ ప్రొఫెషన్స్, కన్సల్టెన్సీస్ వారు కూడా ఇక్కడ చూపిస్తుంది. అలాగే మీకు ఈ వారం ఎక్కువగా అనుకూలత అనేటువంటిది లోన్స్ తీసుకోవడం చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగ సంబంధించినటువంటి అవకాశాలు కూడా చాలా చక్కగా మీకు ఈ వారం ఎక్కువగా గోచరిస్తున్నాయి. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో మీరు చేసేటువంటి ప్రతి ఇన్వెస్ట్మెంటు కూడా ఈ వారం కాస్త చూస్ చేయాలి. ఎందుకు అంటే 12వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. ఇప్పుడున్న మిగతా గ్రహాల యొక్క స్థితి కూడా అంత అనుకూలంగా లేదు కాబట్టి ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు తప్పనిసరి కొంతమంది రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. అలా తప్పనిసరి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినటువంటి వారు గణపతిని తలుచుకోండి. కానీ ఆగొచ్చు, పర్వాలేదు, ఇప్పుడు పర్వాలేదు, మన తర్వాత చూసుకుందాం అనుకునేటువంటి వారు మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడమే మంచిది. అందులో ముఖ్యంగా తండ్రి గారి ఆస్తులు, తండ్రి గారి భూమికి సంబంధించిన ప్రాపర్టీ, ఎనీథింగ్ తండ్రికి సంబంధించిన ప్రాపర్టీ విషయంలో కొంత తొందరపాటు నిర్ణయాలు తీసుకునేటువంటి గ్రహస్థితి మీకు నడుస్తుంది. కావున కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన కాళికా అమ్మవారి యొక్క అష్టోత్తరాలు చదువుకోండి. మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు అన్ని విధాలా చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నము. వృశ్చికం వారికి అంటే మీకు మీ రాస్యాధిపతి అయినటువంటి కుజుడు 2వ స్థానంలో ఉన్నాడు 12వ అధిపతితో కలిసి. ఈ 12వ అధిపతితో కలిసి 2లో ఉండేటువంటి ఫలితాల్లో ప్రధానంగా మీకు ఇచ్చేటువంటి ఫలితం విదేశీ ధనయోగము, ఉన్న ప్రాంతం కాకుండా వేరే ప్రాంతాలకి వెళ్ళడం ద్వారా ఫైనాన్షియల్ గ్రోత్, మరియు అదేవిధంగా ఫైనాన్షియల్గా గతంతో పోల్చుకుంటే ఖచ్చితంగా గ్రోత్ అనేటువంటిది మీకు ఖచ్చితంగా చూపిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేవారు అంటే ముఖ్యంగా మీరు ఏదైనా టీచింగ్ రిలేటెడ్, బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. మరియు అదేవిధంగా మీ యొక్క సంతానానికి ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారు ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో చాలా అనుకూలంగా ఉంది. అయితే ఈ 2వ స్థానంలో ఎప్పుడైతే ఈ లగ్న సప్తమాధిపతులు అంటే కుజుడు, శుక్రుడు, అదేవిధంగా షష్టమ వ్యయాధిపతులు కుజుడు, శుక్రుడు ఇద్దరు ఎవరైతే 2వ స్థానంలో సంచరిస్తూ దాని మీద గురువు యొక్క దృష్టి ఎప్పుడైతే ఉందో ఇది పర్టికులర్గా కొంత ప్రేమ వ్యవహారాలు, ప్రేమ వివాహం కోసం చేసే ప్రయత్నాల వైపు ఈ గ్రహస్థితి అంతా కూడా వెళ్తుంది. కాబట్టి ఎవరినైనా ఇష్టపడి వివాహం చేసుకుందాం అనుకునేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కొంత కష్టం మీద నెరవేరుతాయి. అలాగే చూసుకున్నట్లయితే గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసేటువంటి వారికి ఆల్ ఆఫ్ సడన్గా మార్పులు కావచ్చు, రావడం కావచ్చు, మారడం కావచ్చు ఎక్కువగా చూపిస్తుంది. అదేవిధంగా మీకు ఓల్డ్ అంటే పాత కార్లు కావచ్చు, పాత వాహనాలు ఏవైనా సరే వాహనాలు, గృహాలు కొనుగోలు చేసేటువంటి యోగం చూపిస్తుంది ఇప్పుడున్న. అదేవిధంగా వాటి మూలంగా కొంత ధనం రావడం అంటే ఏదైనా ఒక ప్రాపర్టీ కొంటాము, కొని దాన్ని మళ్ళీ చిన్న మోడిఫై చేసి అమ్ముతుంటారు కొంతమంది. ఒక 20 లక్షలకు 30 లక్షలకు కొని దాన్ని కొంచెం మోడిఫై చేసి ఒక 40 lakhs అమ్మడం చేస్తూ ఉంటారు. అటువంటి వాటి మూలంగా రీమోడలింగ్ చేయడం ద్వారా ధనయోగం అనేటువంటిది కూడా మీకు స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే
ఇప్పుడున్నటువంటి గ్రహస్థితుల్లో ప్రత్యేకంగా మీ యొక్క జీవిత భాగస్వామి ఎంపిక విషయంలో తల్లి తరపు వారి నుంచి లేదా మండేస్ ప్రత్యేకంగా ఏంటంటే లవ్ మ్యారేజ్ కాకుండా అరేంజ్డ్ మ్యారేజెస్ సంబంధించిన విషయంలో సోమవారాలు కనుక మీ తల్లిగారి యొక్క ప్రోద్బలంతో అంటే మీ తల్లిగారి యొక్క ప్రయత్నంతో కనుక మీరు వివాహ ప్రయత్నం కనుక చేసినట్లయితే సోమవారాలు ఇప్పుడున్న గ్రహస్థితి అనుకూలిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే కొద్దిగా సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కావచ్చు, వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు మీకు గోచరిస్తున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన మరియు దత్తుని యొక్క ఆరాధన చేయండి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనుకుంటూ ఉండండి. ఎవరైతే ఈ కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో ఇబ్బంది పడుతున్నారో మరియు అనవసరమైన లిటిగేషన్స్లోకి ఎంటర్ అయి ఉన్నారో వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడడం జరుగుతుంది. ధనస్సు లగ్నము, ధనస్సు రాశి, రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే రాశినాథుడు ఎవరైతే ఉన్నారో ఈ రాశినాథుడు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. దీనివల్ల కాస్త స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోకి ఎంటర్ అవ్వడము మరియు రాశిలో కనుక చూసుకుంటే కుజుడు, బుధుడు, శుక్రుడు ఉంటూ 1వ తేదీ నుంచి బుధుడు మారుతున్నాడు. ఇదంతా ఏంటంటే కొంచెం సంతాన అభివృద్ధినిస్తుంది, స్పిరిచువల్ యోగాన్ని ఇస్తుంది. కాకపోతే వివాహ సంబంధించినటువంటి విషయాలలో స్త్రీల మూలంగా కొంతవరకు స్ట్రెస్ని, ఘర్షణ యోగాన్ని ఇస్తుంది మీకు. అలాగే మీకు కొద్దిగా ఏదైనా నేర్పించడము స్కూల్స్, కాలేజెస్ మూలంగా లేకపోతే బ్యాంకింగ్ రిలేటెడ్ సెక్టార్స్ మూలంగా వీటి మూలంగా ధనయోగం రావడం అనేది చాలా స్పష్టంగా ఉంది. కాకపోతే ఈ వారం మీరు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా చూస్తే ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. అలాగే మరొక విషయం ఏంటంటే వివాహ ప్రయత్నాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారు ప్రత్యేకంగా అందులోని రెండో వివాహం, మొదటి వివాహం కొంతమందికి చూడండి ఏదైనా కొన్ని కారణాల వల్ల డివోర్స్ అవ్వడం, విచ్ఛిన్నం అవ్వడం, కొంత దూరం అవ్వడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వారు మీ యొక్క వివాహ ప్రయత్నాలు చేసేటప్పుడు గురువారాలు లేదా ఆదివారాలు ప్రయత్నం చేయండి. తొందరగా మీకు మీ యొక్క ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. అలాగే ఈ వారం ప్రత్యేకంగా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా చాలా చక్కటి అనుకూలమైనటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. కాకపోతే ఆ యొక్క ప్రయత్నం మరింత ముందుకు వెళ్ళాలి అంటే శని భగవానుడి దగ్గర దీపారాధన చేయడం లాంటివి చేయండి. కాస్త ఇంకొంచెం ముందుకు కదులుతుంది. అదేవిధంగా దశమంలో ఎప్పుడైతే కేతువు యొక్క సంచారం జరుగుతుందో ఈ కేతువు యొక్క సంచారం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా ఏంటంటే మీకు ఒక్కోసారి చూడండి మనం తొందరపడి ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో తొందరపడి మానేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటాం. ఇటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన మరియు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అయితే ఆల్రెడీ చెప్పాను. వ్యాపార సంబంధించిన విషయంలో ప్రోగ్రెసివ్గా ఉంటుంది. అయితే మీరు మాత్రం లక్ష్మీ నరసింహస్వామిని, దత్తాత్రేయుని ఎక్కువగా ఆరాధించండి. ఓం లక్ష్మీ నరసింహస్వామి నమః అనేటువంటి నామస్మరణ చేయండి. ఓం జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనేటువంటి నామస్మరణ ఒక్క 10 నిమిషాలు చేయండి రోజు. మీరే చూస్తారు ఎటువంటి చేంజ్ వస్తుంది అనేటువంటిది. మకర లగ్నము, మకర రాశి, మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఇప్పుడున్న గ్రహస్థితి ఆల్రెడీ కొంత ఏలినాడు శని ఎండింగ్లో ఉందండి. ఇంకొక సంవత్సరం 4 నెలలు ఉంటుంది ఏలినాడు శని మీకు. అది కూడా రాస్యాధిపతి 2లో ఉంటూ ఏలినాడు శనిని ఇస్తూ అక్కడ కుటుంబ స్థానము, ధనస్థానంలో ఉన్నందుకు కొంచెం ఫైనాన్షియల్ రిలేటెడ్ మ్యాటర్స్ కొంచెం స్లోగా మీకు మూవ్ అవుతూ ఉంటాయి. అలాగే ఈ వ్యాపారాలకు సంబంధించిన విషయంలోని ఖర్చులకు సంబంధించిన విషయంలో చూసుకుంటే కాస్త ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా పెట్టవలసినటువంటి పరిస్థితి రావడము, ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్గా యోగాలు ఎక్కువగా ఫామ్ అవుతున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో మీకు ఈ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లోని పూర్వీకుల ఆస్తులకు సంబంధించినవి ఏవైతే ఉంటాయో అవి ఈ వారం అనుకూలంగా ఉన్నాయి. అంటే ఏంటి, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉంటారు, ఏమంటే పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో ఏం మూమెంట్ రావట్లేదు, మాకేం చేయాలో అర్థం కావట్లేదు అంటూ ఉంటారు కొంతమంది. అటువంటి విషయాల్లో పక్కగా జాగ్రత్తగా ఉండండి పర్టికులర్గా ఇప్పుడు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ వారం ప్రత్యేకంగా మీకు
ఈ పంచమ స్థానాధిపతి, పంచమ స్థానాధిపతి, పంచమంలో ఉండేటువంటి గ్రహములు, వీటన్నిటి పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే మీకు అంటే సంతాన సంబంధించినటువంటి విషయాల్లో కనుక గమనించుకున్నట్లయితే కొద్దిగా స్ట్రెస్ అనుకోండి, ఎందుకంటే ఈ 12లో ఉన్నందుకు. కాకపోతే శుక్రకుజులు 12వ స్థానంలో సంచరిస్తున్నందుకు మకరం వారికి ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడం చాలా అనుకూలంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా మీ పేరు మీద కాకుండా మీ జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయండి, చాలా చాలా అనుకూలిస్తాయి. మరియు ఈ మకరం వారికి ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ ముఖ్యంగా 2, 3 తేదీలు చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగ సంబంధించిన విషయాలు అంటే కొత్త ఉద్యోగాలు తెచ్చుకోవడానికి కానీ, ఉన్న ఉద్యోగంలో మార్పుకి మీరు చేసే ప్రయత్నాల విషయంలో కానీ చాలా అనుకూలమైనటువంటి స్థితి. ఇక ప్రత్యేకంగా కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క మకరం వారికి 9వ స్థానంలో కేతువు యొక్క సంచారం అనేటువంటిది ఏమిటంటే, ఇక్కడ ఏదైనా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం అనేటువంటిది ఇప్పుడున్న గ్రహస్థితిలో 9 కేతు అనేటువంటిది పూర్వజన్మలో లేదా పూర్వజన్మ సంబంధించిన బ్లాకేజెస్ని తీసేస్తుంది. కాబట్టి మీరు పుణ్యక్షేత్ర దర్శనాలు ఎక్కువగా చేసుకుంటడం వల్ల ఇటువంటి లబ్ధీలు, ఇటువంటి యోగం మీకు పడుతుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం, అందులో ముఖ్యంగా లలిత సహస్రనామాల్లో నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చదాయే నమః అనే నామస్మరణ చేయండి, అన్ని విధాల బాగుంటుంది. కుంభరాశి, కుంభలగ్నము, మీకు మీ రాశ్యాధిపతి అయినటువంటి శని రాశిలోనే సంచరిస్తున్నాడు. ఇది కొంతవరకు నరాలు పట్టేయడం కావచ్చు, బాడీ పెయిన్స్ కావచ్చు, చాలా కాలం నుంచి మీకు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అయితే దీని నుంచి రిలీఫ్ అనేటువంటిది ముఖ్యంగా ఎవరికైనా కొంత హెవీగా ఉన్నట్లయితే ప్రత్యేకంగా మీరు ఏంటంటే ఈ సమయంలో హెల్త్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో కొంతవరకు మీకు రిలీఫ్ రావడానికి నువ్వులు దానంగా ఇస్తూ ఉండండి. కొన్ని స్లో అవుతూ ఉంటాయి, కాళ్ళు పట్టేయడం కావచ్చు, ఇట్లాంటివి కొంచెం ఇస్తూ ఉంటుంది ఇప్పుడున్న గ్రహస్థితి. అయితే మీరు కాలభైరవ అష్టకం చదువుకోవడము, లలిత చేసుకున్నట్లయితే అవి క్లియర్ అవుతాయి. అలాగే ఇక్కడ గృహము, వాహనము, వీటి మూలంగా ధనం రావడము, మరియు ఈ కుంభరాశి ఆర్ కుంభలగ్నం వారికి శుక్రవారాలు కాస్త ఎక్కువగా ప్రయత్నం చేయండి. మీ ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఎవరికైనా మీరు ఎవరి దగ్గర నుంచి అయినా డబ్బులు రావాలనుకున్నా, అడగాలనుకున్నా తొందరగా మీకు శుక్రవారాలు, మంగళవారాలు తొందరగా మీకు సక్సెస్ అవుతాయి. అదేవిధంగా మీ వివాహ సంబంధించిన ప్రయత్నాలు విషయంలో కొంత సిబ్లింగ్స్ వరుస వారి మూలంగా మధ్యవర్తులు ఎవరైనా మిస్కమ్యూనికేషన్ చేయడం వల్ల కొంత వివాహ సంబంధించిన విషయంలో కొంత చిన్నపాటి మిస్అండర్స్టాండింగ్స్ కనిపిస్తున్నాయి. కాకపోతే ఎవరైనా బంధువర్గంలో వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడి అడగడం కానీ, బంధువర్గం నుంచి ఎవరైనా మీకు ఈ మధ్యకాలంలో ఉన్న గ్రహస్థితి ఏంటంటే ఎవరైనా మీకు బంధువర్గంలో వారి త్రూగా మీకు మీ యొక్క వివాహ ప్రయత్నాలు సక్సెస్ అయ్యేటువంటి యోగం చూపిస్తుంది చాలా స్పష్టంగా. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి, అందులో ముఖ్యంగా 2వ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి సూచిస్తుంది. రుణాలు లభిస్తాయి. రుణ సంబంధించినటువంటివి కొన్ని క్లియర్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. కొత్త రుణాలు లభిస్తాయి, అవి కూడా క్లియర్ అవుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కాస్త మీరు వాహనాల మీద వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్తూ ఉండండి. అష్టమంలో కేతు ఉన్నాడు కాబట్టి కాస్త యాన్సిస్టర్స్ ప్రాపర్టీ అంటే పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి అంశములో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండండి. మరియు అదేవిధంగా ఉన్న ప్రాంతం కాకుండా ఏదైనా వేరే ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకునేటువంటి వారు ముఖ్యంగా శనివారము మరియు గురువారాలు ఎక్కువగా ట్రై చేయండి. ఈ వారాలు కనుక ట్రై చేసినట్లయితే తొందరగా మీకు ఉద్యోగ అవకాశాలు వేరే ప్రాంతాలకు, వేరే దేశాలకు వెళ్ళి ప్రయత్నం చేసి ఆ యొక్క ప్రయత్నం సక్సెస్ అవ్వడానికి అనుకూలంగా ఉంది. అదేవిధంగా కొద్దిగా బద్ధకం వస్తూ ఉంటుంది, ఎందుకంటే ఏలినాటి శని రాశిలో సంచరించేటప్పుడు ఏమవుతుంటుందంటే బద్ధకం కానీ, అనారోగ్య సమస్యలు కానీ, కొంచెం పనులు లేట్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటాయి. దానికి ప్రత్యేకంగా మీరు వాకింగ్ చేయడము, ఎక్సర్సైజ్ చేయడము, ఏదైనా జిమ్కి వెళ్ళడం ఇటువంటివి కనుక ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే ఏలినాటి శని ప్రభావం పూర్తిగా తగ్గుతుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన విష్ణు సహస్రనామాలు, సూర్య భగవాను చూస్తూ
సూర్యోదయం అవుతున్నప్పుడు విష్ణు సహస్రనామాలు చేసి చూడండి, మీరే చూస్తారు. లేదా ఒక్కొక్కసారి పొద్దున్నే 5 o'clock అప్పుడు నిద్ర లేచి విష్ణు సహస్రనామాలు చాంటింగ్ చేయండి, లేకపోతే యూట్యూబ్లో పెట్టుకొని వింటూ ఉండండి ధ్యానంలో కూర్చొని. మీరు మీ లైఫ్లో ఎంత అద్భుతమైనటువంటి చేంజెస్ వస్తాయనేది మీరే ప్రత్యక్షంగా చూస్తారు. మీనలగ్నము, మీనరాశి. మీనం వారికి చూసుకున్నట్లయితే ఇక్కడ మీనరాశిలో ప్రత్యేకంగా రాశినాథుడు 2వ స్థానంలో ఉన్నాడు. ధనస్థానంలో ఉన్నందుకు, రాశిలో రాహు ఉన్నందుకు మీకు ఈ వారం ఎక్కువగా గుర్తింపు, నీకంటూ గుర్తింపు రావడము, ఉద్యోగ సంబంధించిన అవకాశాలు, చాలా చక్కటి అవకాశాలు మీరు చేజిక్కించుకోవడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అయితే ఇక్కడ కొంత గవర్నమెంట్ నుంచి అంటే లేదా గవర్నమెంట్ రిలేటెడ్, మెడికల్ రిలేటెడ్, ఆరోగ్య సంబంధించిన వాటికి సంబంధంగా కొంతవరకు ధనయోగం ఏర్పడము, కొంతవరకు ఈ తండ్రి గారి విషయంలో సహజంగానే మీన లగ్నం వారికి ఏంటంటే తండ్రితో కొంత కర్మ అనేటువంటిది కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈ తండ్రి గారికి సంబంధించిన విషయంలో ఈ చిన్న ఘర్షణలు ఏర్పడుతుంటాయి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఆఫ్ రవి పాపకర్తరిలో ఉన్నాడు లాభస్థానంలో. అంటే వాళ్ళ నుంచి మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేసింది రాకపోవడం వల్ల మీ ఇద్దరి మధ్యన ఘర్షణ వస్తూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే కొంత ఫ్రెండ్షిప్స్, అంటే కొంతమందితో స్నేహ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్త వహించండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ హెల్త్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఆరోగ్యం కొంచెం హీట్ రిలేటెడ్ సంబంధించిన రావడం లాంటివి గోచరిస్తుంది. కొద్దిగా ప్రభుత్వ ఉద్యోగులు, తండ్రి గారి తరపు వారు, వీరితో చిన్న ఘర్షణ యోగం చూపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే వివాహ సంబంధించిన ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహస్థితి, మీరు శుక్రవారాలు కనుక ప్రయత్నం చేసినట్లయితే, శుక్రవారాలు కానీ మంగళవారాలు కానీ, ఇది ప్రతిసారి కాదు, ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా శుక్ర మంగళవారాలు మీకు యోగిస్తుంది మీరు చేసే ప్రయత్నానికి. కాకపోతే 7వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఆటంకాలు ఎక్కువగా అవుతూ ఉంటాయి. అంటే ఒక వివాహ ప్రయత్నం వెళ్ళారు, చూశారు, మీరు ఓకే చెప్పినా వాళ్ళు ఓకే చెప్పకపోవడం, ఏదో ఒక సిల్లీ రీజన్స్ చెప్పి వివాహం తప్పిపోవడము. అదేవిధంగా ఏదైనా ఒక పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే విషయంలో పార్ట్నర్స్ని తీసుకునేటప్పుడు అది కొంతవరకు మీరు అక్కడ ఏంటంటే ఈ పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొన్ని విచిత్రమైనటువంటి సంఘటనలు జరగడం, వారికి మీకు, పార్ట్నర్స్కి మీకు, అదేవిధంగా జీవిత భాగస్వామితో కూడా, అంటే కొన్ని సిల్లీ రీజన్స్, కొన్ని ఫన్నీ రీజన్స్, కొన్ని ఒక్కోసారి మ్యాజికల్గా జరిగేటువంటి కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి మీ పార్ట్నర్స్తో ఈ మధ్య కాలంలో. అయితే ఈ వివాహ ప్రయత్నాలు మాత్రం సక్సెస్ అవ్వాలంటే మాత్రం మీరు గణపతి ఆరాధన ఎక్కువగా చేయండి. గణపతి ఆలయానికి వెళ్ళి వివాహ ప్రయత్నాలు చేయండి, తొందరగా మీకు నెరవేరుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు అయితే చాలా చక్కగా ఉన్నాయి, ధనాభివృద్ధి కూడా చాలా చక్కగా ఉంది. కాకపోతే కాస్త ఇన్వెస్ట్మెంట్స్ 12వ స్థానంలో ఏలినాటి సెన్స్ స్టార్ట్ అయ్యి మీకు సంవత్సరం 2 నెలలు అవుతుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించండి. మీరు చేయవలసిన దేవత ఆరాధన రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మరి జాతచక్రం లేని వాళ్ళకి, వాళ్ళు ఏదైనా ఒక పనిలో ముందుకు వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ఉదాహరణకి ప్రమోషన్స్, ఉద్యోగ సంబంధించిన విషయంలో, అంటే మీరు చేసే ఉద్యోగంలో ప్రమోషన్స్ విషయంలో చాలా బాగా రావాలి అంటే సూర్యుడిని చూస్తూ విష్ణు సహస్రనామాలు చదువుకోండి. అదేవిధంగా మీరు ఏదైనా ఒక ఫుడ్ రిలేటెడ్, ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించినటువంటి జాబ్స్లో ఉన్నారు, మానసికంగా ఇబ్బంది ఎక్కువగా ఉంది అని అనుకునేటువంటి వారు, ఏ రాశి వారు అయినా సరే గుర్తుపెట్టుకోండి, గణపతిని స్మరించండి. ఉదయాన్నే నిద్రలేచి, ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఎంత గణపతిని స్మరిస్తే అంత బాగుంటుంది. అదేవిధంగా భూములకు సంబంధించిన, రియల్ ఎస్టేట్ రంగాలకు సంబంధించిన వ్యవసాయకులకి చాలా బాగుంటుంది, నో నీడ్ టు వరీ. ఎందుకంటే ఇక్కడ మీకు కుజుడు, శుక్రుడు కలిసి ఉన్నారు. ఓకే. అదేవిధంగా గురువు యొక్క స్థితి, ప్రస్తుతం ఉన్నటువంటి గురువు యొక్క స్థితి బాగుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి అని చెప్పి ప్రయత్నం చేసేటువంటి వారికి, జాతచక్రం లేదు ఏం లేదు కానీ విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారు దుర్గాదేవి దగ్గర ఎర్రటి పుష్పాలతో దుర్గా అష్టోత్తరాలు చదివి ఉదయము సాయంత్రము హనుమాన్ చాలీసా చదవండి. ఇవి చేయడం ద్వారా ఏమవుతుందంటే మీరు ఏదైతే విదేశాలకు వెళ్దాం అనుకుంటుంటారో ఆ యొక్క వెళ్ళేటువంటి ప్రాసెస్ ఏదైతుందో కాస్త ముందుకు కదులుతుంది. అలాగే
మరి అప్పులతో ఇబ్బంది పడుతున్నానండి, ఏం చేయాలి అనుకునేటువంటి వారు ముందు గణపతి పూజ చేసి దాని తర్వాత ఒక్క 25 నిమిషాలు ఓం అపర్ణాయై నమః అలారం పెట్టుకోండి. ఒక 25 నిమిషాలు ఉదయం, 25 నిమిషాలు సాయంత్రం పూట ఓం అపర్ణాయై నమః, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క ఇబ్బందులు అనేటువంటివి తగ్గుతాయి. కాకపోతే దీనికంటే ముందు గణపతి పూజ చేసి అప్పులు తీరాలని చెప్పి చేయండి. మీరే చూస్తారు మీ ఫైనాన్షియల్ సోర్సెస్ ఎట్లా పెరుగుతాయి అనేటువంటిది. ఇక మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి వార ఫలితాలు, మాస ఫలితాలు వీటికంటే కూడా మీ జన్మజాతకం చాలా ముఖ్యమైనటువంటిది. మీ జన్మజాతకంలో మీరు పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కర్మల ఆధారంగా ఇప్పుడు గ్రహాలు స్థితి పొంది ఉంటాయి. మీ జన్మజాతకంలో లగ్నం బట్టి మీరు స్థితి ఏమిటి, మీ ధనాధిపతిని బట్టి ఏ రూట్లో మీరు వెళ్తే ధనం వస్తుందని, అదేవిధంగా మీ ప్రయత్నాలు ఎలా సాగుతాయని, మీరు ఏ డైరెక్షన్లో ఉంటే మంచిది, మీ సంతాన అభివృద్ధికి ఏం చేసుకోవాలి, మీకు వివాహం చేసుకునే సమయం ఎప్పుడు సరైనటువంటి సమయం, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి సమయం ఎప్పుడు, అసలు మీరు ఇక్కడ కూడా జీవిస్తే బాగుంటుందా, విదేశాలకు వెళ్ళి మీరు చక్కటి అభివృద్ధిని చెందుతారా, అలాగే మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో, వ్యాపార సంబంధించిన విషయంలో ఏది బాగా కలిసి వస్తుంది, ఏ వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది, ఇటువంటివన్నీ కూడా మీ జన్మజాతకంలోనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గోవులకి చాలామంది గోసేవ చేస్తానండి, నాకు అందులో సంతృప్తి ఉందంటారు. ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా గోవులకి పర్టికులర్గా మీరు ఏదైనా ప్రమోషన్స్ రిలేటెడ్ రావాలి అంటే గోధుమ రవ్వ మరియు గోంగూర తినిపించండి. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నామండి కానీ అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఇప్పుడున్న పరిస్థితి రీత్యా మీరు మినుములతో చేసినటువంటి పదార్థం ఏదైనా గుండ్రటి పదార్థాలు మరియు గ్రాసము కలిపి తినిపించండి. అదేవిధంగా ఉద్యోగం కోసం ఎక్కువ ఇబ్బంది పడుతున్నామండి, ఉద్యోగం రావట్లేదు అనుకునేటువంటి వారు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా చూసుకుంటే గోధుమ రవ్వ, బెల్లము రెండు కలిపించి తినిపించండి. మరి ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి అనుకునేటువంటి వారు ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా మీరు తీపి చపాతీలు అంటే తేనె పూసినటువంటి నూనె వేయకుండా కాల్చిన చపాతీలకి తేనె పూసి ఒక 3 చపాతీలు ప్లస్ దాంతోపాటు క్యారెట్స్ తినిపించండి. దీని ద్వారా ఏమవుతుందంటే అంటే మీకు కొంతమందికి ఈ నవగ్రహ టెంపుల్స్ కానీ లేకపోతే ఇట్లాంటివి కొంచెం దగ్గరగా ఉండవు, గోశాలకి గోవు దగ్గరికి వెళ్ళి చేయాలనిపిస్తుంటుంది. అటువంటి వారు ఈ యొక్క పరిహారం చేసుకోవడం ద్వారా చాలా చక్కటి ఫలితాలు మీరు పొందుతారు. మరి మన జన్మజాతకంలో ఇవన్నీ ఉంటే మనం ఎందుకు ఈ గోచార ఫలితాలు చూస్తున్నాము అంటే మన నిర్ణయాలకి బయట ఉండేటువంటి వాతావరణం కూడా సహకరించాలి. అంటే మనం ఒక నిర్ణయం తీసుకున్నాం ఒక దగ్గరికి వెళ్ళాలని, కానీ బయట ట్రాఫిక్ జామ్ ఉంది అక్కడ వెళ్ళలేము కాబట్టి కొంచెం ముందుగా బయలుదేరుతాం, లేకపోతే ఇంకో రూట్ వెతుక్కుంటాం. అలాగే ఇప్పుడు ఉండేటువంటి గోచార ఫలితాలు ఏమిటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఈ రోజున్న పరిస్థితి లాంటిదన్నమాట. ఇక మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి వార ఫలితాలు, మాస ఫలితాలు వీటికంటే కూడా మీ జన్మజాతకం చాలా ముఖ్యమైనటువంటిది. మీ జన్మజాతకంలో మీరు పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కర్మల ఆధారంగా ఇప్పుడు గ్రహాలు స్థితి పొంది ఉంటాయి. మీ జన్మజాతకంలో లగ్నం బట్టి మీరు స్థితి ఏమిటి, మీ ధనాధిపతిని బట్టి ఏ రూట్లో మీరు వెళ్తే ధనం వస్తుందని, అదేవిధంగా మీ ప్రయత్నాలు ఎలా సాగుతాయని, మీరు ఏ డైరెక్షన్లో ఉంటే మంచిది, మీ సంతాన అభివృద్ధికి ఏం చేసుకోవాలి, మీకు వివాహం చేసుకునే సమయం ఎప్పుడు సరైనటువంటి సమయం, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి సమయం ఎప్పుడు, అసలు మీరు ఇక్కడ కూడా జీవిస్తే బాగుంటుందా, విదేశాలకు వెళ్ళి మీరు చక్కటి అభివృద్ధిని చెందుతారా, అలాగే మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో, వ్యాపార సంబంధించిన విషయంలో ఏది బాగా కలిసి వస్తుంది, ఏ వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది, ఇటువంటివన్నీ కూడా మీ జన్మజాతకంలోనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గోవులకి చాలామంది గోసేవ చేస్తానండి, నాకు అందులో సంతృప్తి ఉందంటారు. ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా గోవులకి పర్టికులర్గా మీరు ఏదైనా ప్రమోషన్స్ రిలేటెడ్ రావాలి అంటే గోధుమ రవ్వ మరియు గోంగూర తినిపించండి. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నామండి కానీ అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఇప్పుడున్న పరిస్థితి రీత్యా మీరు మినుములతో చేసినటువంటి పదార్థం ఏదైనా గుండ్రటి పదార్థాలు మరియు గ్రాసము కలిపి తినిపించండి. అదేవిధంగా ఉద్యోగం కోసం ఎక్కువ ఇబ్బంది పడుతున్నామండి, ఉద్యోగం రావట్లేదు అనుకునేటువంటి వారు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా చూసుకుంటే గోధుమ రవ్వ, బెల్లము రెండు కలిపించి తినిపించండి. మరి ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి అనుకునేటువంటి వారు ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా మీరు తీపి చపాతీలు అంటే తేనె పూసినటువంటి నూనె వేయకుండా కాల్చిన చపాతీలకి తేనె పూసి ఒక 3 చపాతీలు ప్లస్ దాంతోపాటు క్యారెట్స్ తినిపించండి. దీని ద్వారా ఏమవుతుందంటే అంటే మీకు కొంతమందికి ఈ నవగ్రహ టెంపుల్స్ కానీ లేకపోతే ఇట్లాంటివి కొంచెం దగ్గరగా ఉండవు,
గోశాలకి గోవు దగ్గరికి వెళ్ళి చేయాలనిపిస్తుంటుంది. అటువంటి వారు ఈ యొక్క పరిహారం చేసుకోవడం ద్వారా చాలా చక్కటి ఫలితాలు మీరు పొందుతారు. మరి మన జన్మజాతకంలో ఇవన్నీ ఉంటే మనం ఎందుకు ఈ గోచార ఫలితాలు చూస్తున్నాము అంటే, మన నిర్ణయాలకి బయట ఉండేటువంటి వాతావరణం కూడా సహకరించాలి. అంటే మనం ఒక నిర్ణయం తీసుకున్నాం ఒక దగ్గరికి వెళ్ళాలని, కానీ బయట ట్రాఫిక్ జామ్ ఉందనుకోండి వెళ్ళలేము, కాబట్టి కొంచెం ముందుగా బయలుదేరుతాం, లేకపోతే ఇంకో రూట్ వెతుక్కుంటాం. అలాగే ఇప్పుడు ఉండేటువంటి గోచార ఫలితాలు ఏమిటంటే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజున్న పరిస్థితి లాంటిదన్నమాట. కాబట్టి ఇవి తెలుసుకుంటూ మీ యొక్క జీవితాలని ఆనందమయం చేసుకుంటారని, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహము, ఆ పితృదేవతల అనుగ్రహం మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.